హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో తల్లికి వందనం రెండవ విడతకు సంబంధించి ఒక అదిరిపోయే శుభార్త చెప్పుకోవచ్చు. ఈ అదిరిపోయే శుభార్త అంటే మీరు కనుక తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ఈ తల్లికి వందనం 2026-27 సంవత్సరానికి సంబంధించి రెండవ విడత అనేది ఈ నెల 19వ తేదీ లేకపోతే 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మొదటి విడత చాలా మంది అయితే ఈ తల్లికి వందనం 13,000 రూపాయలు అనేది లబ్ధి పొందలేకపోయారు ఫ్రెండ్స్. ఈ రెండవ విడతలో చాలా మంది లబ్ధి పొందాలి అనేసి నేను వీడియో చేయడం అయితే జరిగింది. మీరు కనుక లబ్ధి పొందాలి అంటే నేను ఒక 3 అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. మీరు అవి కనుక ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 300 యూనిట్లు ఎవరైనా సరే కరెంటు బిల్లు అని స్టేటస్లో చూపించినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సొల్యూషన్ అనేది మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ మనకు కేవలం 4 రోజులే టైం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మీరు సచివాలయానికి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో ఇంత చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.